యమునా గారు, ప్రస్తుతం పాలిటిక్స్ ఏపీలో హాట్గా ఉన్నాయి, అది మీకు కూడా తెలిసిందే. సో ఒక్కొక్కరు ఒక్కో సర్వే చెప్తున్నారండి. మీరు చూసిన సర్వే ప్రకారం, మీకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ప్రజెంట్ ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని అంటే ఎవరి పేరు చెప్తారు మీరు అసలు? అంటే ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయ పరిణామాలకి ప్రతి పార్టీ కూడా ఔత్సాహికంగానే ఉత్తేజంగా వాళ్ళు మేము గెలుస్తామని అన్ని పార్టీలు ముందుకొస్తా ఉన్నాయి. అటు తెలుగుదేశం నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, జనసేన నుంచి, మొన్న వచ్చిన ప్రజాశాంతి కూడా మరి కేఎఫ్ పాల్ గారు కూడా నేనే ముఖ్యమంత్రిని అని అనుకోవడంలో మరి మనం చూస్తూ ఉన్నాం. అలాగే అటు బీజేపీ, కాంగ్రెస్ కూడా అన్ని పార్టీలు వారికి వారు ధీమాగానే ఉన్నారు, మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మరి మేమే ముఖ్యమంత్రిమని. కానీ ఈరోజు మరి మీరు చూస్తే ఒక్క విశ్లేషణ మనం చూడాలండి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని మనం చూసుకుంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క గ్రాఫ్ తీసుకుంటే 2003 నుంచి చూస్తూ ఉన్నాం కదా. 2003లో అప్పుడున్న తెలుగుదేశం గ్రాఫ్కి ఇప్పుడు 2019లో ఉన్న తెలుగుదేశం గ్రాఫ్ని మనం చూస్తే దేర్ ఇస్ అ కాన్స్టెంట్ డిక్లైన్ కనబడుతోంది. అంటే లా అండ్ ఆర్డర్, అడ్మినిస్ట్రేషన్, ఇంకా అన్ని రకాలుగా కూడా ఏదైతే మనము అప్పట్లో తెలుగుదేశం సుప్రీమో చంద్రబాబు నాయుడు గారిని మనం ప్రేజ్ చేశామో అదే జనం ఈరోజు విమర్శలకు కూడా దారితీస్తోంది. అది కూడా మనం ముక్త కంఠంతో ఈరోజు తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు వినిపిస్తున్నారు, మనకు కనపడుతున్నాయి. సో దేర్ ఈస్ అ కాన్స్టెంట్ డిక్లైన్, అది చూస్తున్నాం ప్రెసెంట్ పొలిటికల్ సినారియోలో. అలాగే మీరు చూస్తే ప్రజలు కూడా మార్పుని కోరుకోవడం సహజం. సో ప్రజలు కూడా ఏంటంటే వారి యొక్క వైఖరి, వారి యొక్క పరిపాలన ఇంతకు ముందు చూశారు. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ప్రజలు చూశారు. మరి ఈరోజు మనం చూస్తే ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది చాలా, మీరు చూస్తే 100% ఒక కాన్స్టెంట్గా మనకు కనబడుతోంది, వినబడుతోంది. ఏంటంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఓకే, ఈ మార్పు కోరుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు వైఫల్యాలే కారణం అంటారా? వైఫల్యాలు ఏంటి అని అంటే ఏం చెప్తారు మీరు? వైఫల్యం మీరు తీసుకుంటే, ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ తెలుగుదేశం పార్టీ రూల్లో ఉంటే లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అని ఒకటి స్ట్రాంగ్గా మనం వినేవాళ్ళం. కానీ ఈరోజు లా అండ్ ఆర్డర్ చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో చాలా దయనీయమైన పరిస్థితిలో, దుర్బలమైన పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కనబడుతూ ఉంది. మీరు చూస్తుంటే జనాల మీద అక్రమ కేసులు నమోదించడం దగ్గర నుంచి భూ కబ్జాలు, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్, ఎస్పెషలీ మైనింగ్ శాఖలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలు కొల్లలుగా ఈరోజు తెలుగుదేశం అభ్యర్థులు ఎంతోమంది ఒకప్పుడు వారి ఆస్తులను తీసుకుంటే ఇప్పుడు వారి ఆస్తులను తీసుకుంటే ఎంత అంటే అసలు ట్రెమెండస్ డ్రాస్టిక్ చేంజ్ కనబడుతుంది వాళ్ళ ఆస్తుల విషయంలో కూడా. మరి ఈరోజు స్థానిక ప్రజల సమస్యల పట్ల అవగాహన లేకుండా ఈరోజు వంశ రాజకీయం మనం తీసుకుంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కనీసం వారి యొక్క కుమారుడైన నారా లోకేష్ గారికి ఈరోజు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఎప్పుడు? 2017లో. మరి 2017లో మనం చూసుకుంటే ఈరోజు ఓకే, మనం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. మనకు ఉన్న వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మన సొంత ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ కాకుండా బయట క్యాండిడేట్స్ కావచ్చు, ఎంతవరకు అభ్యర్థులకు అర్హత ఉన్నది, ఒక రాజకీయ పార్టీలో మనం ఎంచుకునే క్యాండిడేట్స్కి అర్హతలు ఎంత ఉన్నది అని విశ్లేషించుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు రాజకీయ పార్టీలకు ఉన్నది. ఆ రకంగా మీరు తీసుకుంటే మరి నారా లోకేష్ గారికి 3 శాఖలు ఇచ్చారు. అప్పుడు ఐటీ శాఖ ఇచ్చారు, పంచాయతీరాజ్ ఇచ్చారు, గ్రామీణ అభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్ ఇచ్చారు. మరి ఆ 3 శాఖలు పెట్టుకున్న ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఈరోజు 3 శాఖలు పెట్టుకొని నారా లోకేష్ గారికి ఎటువంటి అభివృద్ధి తీసుకొచ్చారండి పంచాయతీరాజ్కి? ఈరోజు గ్రామీణ అభివృద్ధికి మరి ఈరోజు ఏం వారు అభివృద్ధి చేస్తున్నారు? లేకపోతే ఐటీ శాఖలో ఎన్ని ఐటీ కంపెనీస్కి ఎంత వారు పునరుద్ధరించారు? ఎంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్కి, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంతమందికి ఈరోజు వాళ్ళు న్యాయం చేస్తున్నది కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రైమరీ హెల్త్ కేర్, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఈరోజు బేసిక్గా హాస్పిటల్స్కి వెళ్తే దిక్కులేని పరిస్థితి. ఈరోజు సామాన్య ప్రజలు వెళ్తే అల్లాడిపోతున్న సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పెన్షన్లు అంటూ ఉన్నారు, అందరికీ పెన్షన్లు వస్తున్నాయని. మరి ఎంతమందికి నిజంగా పెన్షన్లు చేరుతున్నాయి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు చేనేత కుటుంబాలు తీసుకుంటే, చేనేత పరిశ్రమ చూసుకుంటే ఈరోజు పూర్తిగా కూడా అది అట్టడుకు స్థాయికి పోతా ఉంది. ఈరోజు మళ్ళీ మనం ధర్మం పట్ల మాట్లాడితే ఈరోజు విజయవాడ పట్టణమే తీసుకోండి, 40 మందిరాలు దాకా కూల్చేశారు, తీర్చేశారు, తొలగించారు. మరి కనీసం వాటికున్న హిస్టారికల్ ఇంపార్టెన్స్ నైనా ఈరోజు
వాళ్ళు గమనించట్లేదా? ఈరోజు అదే అన్య మత ప్రాంగణాలను తొలగిస్తే ఈరోజు ఊరుకుండేవారా, సైలెంట్గా ఉండేవాళ్ళ? ఈరోజు అంటే ఒక హైందవ ధర్మం పట్ల వారు చేస్తున్న దాడిగానే పాలక ప్రభుత్వం ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే దిశలో ఈరోజు పాలక ప్రభుత్వం వైఖరి మనకు కనబడుతోంది. అలాగే మీరు చూస్తూ ఉంటే తిరుమలలో 1000 కాల మంటపం వారి హయాంలోనే 2003లో తొలగించారు. అదే ఈరోజు మళ్ళీ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అదే పూర్వస్థలం నిర్మించాలంటే ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధి ఎంతో మనకు కనబడుతోంది. ఈరోజు టీటీడీ తో కలిసి అధికారులు ప్రతిదీ జాప్యం, హైందవ ధర్మం పట్ల వాళ్ళు చేస్తున్న దాడి మనకు కనబడతా ఉంది. ఈరోజు హిస్టారికల్ మాన్యుమెంట్స్, హిస్టారికల్ ఇంపార్టెన్స్, ఆర్కియలాజికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఒక కట్టడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మనం తీసుకుంటే ఎంతో నిర్లక్ష్యానికి గురైతా ఉన్నాయి. ఏ యాంగిల్లో తీసుకున్నా ప్రాథమిక చికిత్స దగ్గర నుంచి, ప్రాథమిక విద్య దగ్గర నుంచి, డెవలప్మెంట్ నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, హైవేస్, విజయవాడలో అమ్మవారి ప్రాంగణం దగ్గర స్టార్ట్ అయిన ఈరోజు ఫ్లైఓవర్ ఈ రోజుకి ఇంకా ఆ పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. అది ఏ రకంగా తీసుకున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం చూడలేకపోతా ఉన్నాం. డెవలప్మెంట్ కనపడట్లేదు. నిరుద్యోగ యువతకు ఎటువంటి ఆశ్రయం ఇవ్వలేకపోతున్నారు. పెన్షన్లు కేవలం నామమాత్రానికి, అడ్వర్టైజ్మెంట్స్కి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అటు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడు కేవలం వారి యొక్క అనుచరులతో వెళ్ళిన దానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. అంటే వారు ఒక సభ పెట్టినా, వారు ఒకటి ఏం చేసినా కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వెచ్చించారు. పార్టీ ఫండ్ కూడా కాదు, ప్రజాధనాన్ని వారు వెచ్చించారు. అదే డబ్బులు ఈరోజు ప్రజా శ్రేయస్సు కొరకు, డెవలప్మెంట్ కొరకు వారు వెచ్చించుంటే బాగుండేది. సో ఇవంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టే దిశలోనే ఈరోజు కేంద్రం ఎన్ని డబ్బులు కేటాయించినప్పటికీ ఈరోజు ఆ లెక్కలు చూపించకుండా దొంగ లెక్కలు చూపించి ఇవన్నీ కూడా ప్రజలను ఒక మైండ్ సెట్ని మార్చే దిశలో, ప్రజల ఒక ఆలోచనని మార్చే దిశలో మభ్యపెడతా ఉన్నారు. కానీ ఈరోజు ప్రజలు చైతన్యవంతులు. ఎందుకంటే ఆర్టీఐ లాంటి అతి పవర్ఫుల్ టూల్స్ మన దగ్గర ఉన్నాయి. ఈరోజు కేంద్రం ఎన్ని నిధులు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ సౌకర్యార్థం, ప్రజల సౌకర్యార్థం, డెవలప్మెంట్ కొరకు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఎంత డబ్బులు కేటాయించిందని కూడా ఆర్టీఐ ద్వారా ఈరోజు ప్రజలు వేసుకునే అవకాశం మనకుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుగుదేశానికి పెద్ద తీరని దెబ్బగానే మనం పరిగణలో తీసుకోవచ్చండి. మీరు ఇందాక అన్నారు కొత్తదనం కోరుకుంటున్నారని. కొత్తదనం కోరుకుంటున్నారు అని అంటే మీ ఉద్దేశంలో జనసేన పార్టీ అంటారా, లేదంటే వైఎస్ఆర్సీపీ అంటారా? ఇప్పుడు జనసేన పార్టీ కూడా లాస్ట్ టైం మనం చూసాం. జనసేన పార్టీ లాస్ట్ టైం తెలుగుదేశం బీజేపీ పొత్తులో అలయన్స్లో వారు సపోర్ట్ చేయడం జరిగింది. కానీ మరి ఈసారి ఎన్నికల్లో వారు సిపిఐ అలాగే బీఎస్పీ, అంటే కేవలం ఎటువంటి ఉనికి లేని బీఎస్పీ, తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీకి పెద్ద ఉనికి లేదండి. మరి అంటే ఎటువంటి పెద్దగా ప్రాబల్యం లేని బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, సిపిఎం ప్రాబల్యం ఎంత ఉందో కూడా మనం అందరికీ తెలుసు. మరి అలాంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వెనక అంతరార్థం ఏమిటి? నామమాత్రానికే పొత్తు పెట్టుకుంటున్నారా? అంతరార్థం వెనక ఎవరైనా ఉన్నారంటారా? డెఫినెట్గా నేనైతే అనుకుంటున్నాను ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఉందని. నిజంగా కూడా ఇప్పుడు అంటే నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు ప్రజలు హర్షించే మేనిఫెస్టో, పీపుల్ ఫ్రెండ్లీ మేనిఫెస్టోని తీసుకొచ్చారు. మరి నిజంగానే యూటర్న్ లేకుండా అన్ని రాజకీయ పార్టీల్లాగా అన్ని రాజకీయ నాయకులు, మోస్ట్ ఆఫ్ ద రాజకీయ పార్టీలు, మోస్ట్ ఆఫ్ ద రాజకీయ నాయకులు కాకుండా యూటర్న్ చేస్తే ఎలక్షన్స్ తర్వాత అందరిలాగానే వారు కూడా పరిగణలో తీసుకుంటారు. లేదా నిజంగా ప్రజా సంక్షేమమే నాకు కావాలి, ప్రజా డెవలప్మెంటే నాకు కావాలి, కుల రాజకీయానికి అతీతంగా, ప్రాంతీయవాదానికి అతీతంగా నేను పని చేస్తాను అంటే వారి వైఖరి డిఫరెంట్గా ఉంది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి? తెలంగాణ, ఆంధ్ర అనే సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. ఎందుకు రెచ్చగొట్టాల్సిన అవసరం వారికి ఏముంది? కాబట్టి ఏంటంటే ప్రాంతీయవాదం, కుల రాజకీయం ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అంటే చాలా మంది వారిని ఒక రోల్ మోడల్గా తీసుకునే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలుగు ప్రజలు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు కుల రాజకీయాల్ని, ప్రాంతీయవాదాన్ని తెర మీదకి తీసుకొస్తూ ఉంటే అది ఎంతవరకు సమంజసం? ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానించడం మొదలుపెట్టారు. ఒక మార్పు వస్తుందేమో, ఎందుకంటే వారు ఎంచుకునే క్యాండిడేట్స్ కూడా ఓకే చాలా సాధారణ క్యాండిడేట్స్ని, అంటే చక్కగా అంటే వాళ్ళల్లో ప్రజల్లో ఒక ఉనికున్న క్యాండిడేట్స్ని ఎంచుకుంటున్నారు అనే ఒక ఇంప్రెషన్ నుంచి ఈరోజు కొన్ని సీట్లు మనం చూస్తూ ఉంటే అందులో కూడా కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండే కొన్ని సీట్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు పరోక్షంగా ఫేవర్ చేసేటట్టుగా కొన్ని సీట్లు ఇచ్చారు.
అది అందరికీ తెలిసిన విషయమే. సో అదే కనుక నిజమైతే, అంటే ఏ రాజకీయ పార్టీకి ఫేవర్గా ఇచ్చారంటారు? అదే కనుక విషయం అయితే, అదే కనుక మీరు చూస్తూ ఉంటే కూడా అది మనందరికీ తెలిసింది, ఎంత క్లియర్గా నేను చెప్తా ఉన్నాను. కాబట్టి అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. అదే కనుక నిజమైతే కూడా మరి పవన్ కళ్యాణ్ గారి జనసేన కూడా ఒకటే ఏమో అంటారు కదా, అన్నీ కూడా అట్టే చేరుతాయని. సో వారు కూడా అట్టే చేరుతాయి. లేదు, దానికి భిన్నంగా కట్టుబడి వారు ముందు జనసేన స్టార్ట్ చేసినప్పుడు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తే చాలా సంతోషం. ఓకే, నేను ఒకటే అంటానండి, ఇది ఆ కుల రాజకీయాన్ని, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే పార్టీల కంటే నిజంగా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే పార్టీలే ముందుకు రావాలనేది నా ఆలోచన, నా ఆకాంక్ష. ఇటు వైఎస్ఆర్సీపీ గురించి మరి అంటే దాని గురించి ఏం చెప్తారు మీరు? వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కొత్తదనం కోరుకోవట్లేదా జనాలు? వైఎస్ఆర్సీపీ ఒకటండి, తెలుగుదేశం మనకి తెలుగు రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ఆర్ జగన్ గారి పార్టీ వైఎస్ఆర్సీపీ కూడా అంతే స్ట్రాంగ్గా పోటాపోటీగా హోరాహోరీగా పోటీ ఇవ్వడం జరిగింది లాస్ట్ గత ఎన్నికల్లో మనం చూస్తే. ఎక్కడ కూడా అంటే ఇది వ్యక్తిగత ఒపీనియన్ మాత్రం కాదండి, ఎందుకంటే ఒక సర్వే, ఒక కైండ్ ఆఫ్ ఒక మనం అన్ని సర్వేలు, అన్ని రిపోర్ట్లు, ఇప్పుడు మీడియా కూడా ఏకపక్షంగా అయిపోయింది. ఇప్పుడు కొన్ని పార్టీలకు మీడియా ఏకపక్షంగానే వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి అతీతంగా ఒక ప్రజా నాడి అనేది మనం తీసుకుంటే తప్పకుండా తెలుగు రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అనే మెసేజ్ చాలా స్ట్రాంగ్గా అయితే ప్రజల్లో ఉంది. అట్టడుగు స్థాయి నుంచి అన్ని వర్గాల వారి దగ్గర ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అంటే ఏ కులానికి సంబంధించకుండా మామూలుగా ఒక సామాన్య సాటి మనిషి దగ్గర నుంచి అన్ని వర్గాల వారు కూడా వైఎస్ జగన్ గారికి, వైఎస్ఆర్సీపీకి ఒక అవకాశం తప్పకుండా ఇవ్వాలి అనేది మనకి స్ట్రాంగ్గా వినపడుతోంది. ఒకటి. రెండు, అలాగే మీరు చూస్తుంటే లోక్సభ ఎలక్షన్స్ తీసుకుంటే దాదాపు మనకి 25 స్థానాలు ఉన్నాయి. దాంట్లో కూడా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి నినాదం మేబీ చౌకీదార్, ఈ దేశల కాపలాదారుణ్ణి, ఈ దేశం కోసమే పనిచేస్తున్న నిరంతర శ్రామిక ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది నరేంద్ర మోడీ గారు. మరి వారు ఇచ్చిన నినాదంతో విశ్వవ్యాప్తంగా, కేవలం మన దేశం కాకుండా విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలు, అన్ని నాయకులు కూడా ఏకతాటి మీద ముక్త కంఠంతో హర్షించే నాయకుడిగా ఎదిగారు. భారతదేశ ప్రగతిని, ఉన్నతిని, ఔన్నత్యాన్ని ఒక ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన నాయకుడిగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మనకి ఇవాల్వ్ అయ్యింది. ఆ రకంగా చూస్తే కూడా మరి తప్పకుండా లోక్సభ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ విజయ పతాకం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ, క్యాస్ట్, స్టేట్, జాతీయవాదంతో ముందుకు పోతారు. తప్పకుండా లోక్సభ ఎలక్షన్స్లో కూడా, అలాగే కొన్ని అసెంబ్లీ స్థానాలు కూడా కీలకంగా బీజేపీ గెలుచుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి అలాగే ఎవ్రీ పార్టీ హ్యాజ్ ఇట్ షేర్, తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే జనసేన కానివ్వండి, తప్పకుండా వాళ్ళ షేర్ ఆఫ్ సీట్స్ వాళ్ళకి తప్పకుండా వచ్చే అవకాశం ఉందని కూడా నేను చెప్తా ఉన్నాను. కానీ ప్రథమంగా వైఎస్ఆర్సీపీకి చక్కటి స్టాండింగ్ అనేది కనబడుతోంది ప్రజానాడి ద్వారా, ప్రజా పల్స్ ద్వారా ఆంధ్ర ఎలక్షన్స్లో. మొత్తానికి ఏదైనప్పటికీ ఇది ఒక బ్లాక్ బస్టర్ ఎలక్షన్గానే మనం చూడొచ్చు అని నేను చెప్తా ఉన్నాను.